ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దిన వాక్యము 23వ దావీదు కీర్తన 4వ వచనము. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు దావీదు మహారాజు. దావీదు జీవితంలో ఒక లోయ వచ్చింది. అది ఏంటి అనంటే ఏలా అనేటువంటి లోయ. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏలా అనేటువంటి లోయ దగ్గర దావీదు గొల్యాతుతో యుద్ధము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏలా అనే లోయలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? తనను కాదు, తన కొరకు బలమునిచ్చిన దేవుణ్ణి గనపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఏటిలో దిగి 5 నున్నని రాళ్ళు వేరుకున్నాడు. వడసలో చేత పట్టుకొని రణరంగంలోనికి అడుగు పెట్టాడు. గొల్యాతు విసిరిన సవాలుకు ప్రతి సవాలు విసిరి ఆయన వడిసలో ఉన్న రాయిను మరి యుద్ధము యెహోవాదే అంటూ గొల్యాతు మీదకు విసిరాడంట. కన్ను తెరిచి మూసేలోపు ఏమి జరిగిందో అర్థమయ్యేలోపు పర్వతము లాంటి శత్రువు పేకమేడలాగా కూలిపోయిన సందర్భం అది. ఒక వేటులో గొల్యాతు తల మొండెము వేరైపోయింది. ఇరుపక్షాల సైన్యము ఉత్కంఠంగా చూస్తూ ఉండగా గొల్యాతు తలను దావీదు చేత పట్టుకొని తన తలను పైకెత్తి చూసేలోపు ఫిలిష్తీయులు పారిపోయారంట. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడో తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన గొల్యాతు అనేటువంటి అపాయమునకు భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా దేవుని దుడ్డుకర్ర, నా దేవుని దండము నన్ను అనుక్షణము ఆవరిస్తూ ఉంటుంది. నాకెలాంటి భయము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు పర్వతము వంటి శ్రమలు నీ ముందున్నప్పుడు వాటిని పరిష్కారం నీ ఊహల్లో కూడా రాకపోవచ్చు. అయితే సమస్యను కాదు నువ్వు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించగలే దేవుని వైపు నువ్వు చూడు. నీ బలమైన సమస్యలు అత్యంత బలవంతుడైన నీ దేవుని ముందు పెడితే అవి అత్యంత బలహీనముగా కనిపిస్తాయి. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యను ఈ రోజు కాల సమయంలో పడగొట్టబోతున్నాడు. అట్టి కృపాధన్యత క్షమించినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ నిత్యమైన ఆశీర్వాదములో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయ కాల సమయంలో మీరు మాకిచ్చిన బలమును బట్టి మీకు వందనాలు దేవా తండ్రి. మరి ప్రభువా, ప్రతి బిడ్డ జీవితంలో పర్వతము లాంటి శ్రమలు అనేకమునున్నా సరే, మేము దావీదు మహారాజు చెప్పినట్లుగా మాకు కలిగిన భయములన్నిటిలో నుండి మీరు మమ్మలను తప్పిస్తున్నందుకే మీకు వందనాలు. మీ నూతనమైన శక్తి, మీ నూతనమైన బలము మా మీద మీరు కుమ్మరించి ఈ ఉదయకాల సమయం అంతా కూడా నాయనా ప్రార్థనా శక్తి చేత మేము ముందుకు నడిచినట్లుగా మీరు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి